ఆవేశ మీడియా ప్రేక్షకులకు భోగి పర్వదిన శుభాకాంక్షలు. ఈరోజు అంబటి అంబాబు డ్యాన్స్ చూసి నాకు నిజంగా నవ్వాలి. డ్యాన్స్ పక్కన పెడదాం, ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయితే నాకు నిజంగా నాయక్ సినిమాలో జయప్రకాష్ రెడ్డి అంటాడు కదా, రే బాబీ ఏంద్రీ రచ్చా అని, నాకు అదే గుర్తొచ్చింది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఏమండి, భోగి పండక్కి ఎవరైనా కానీ ఏ పాటలు పెట్టుకుంటారండి? మంచి జోష్ వచ్చేవి అండ్ హిందూ సాంప్రదాయానికి సంబంధించినవి. నేను క్రైస్తవులను తక్కువ చేయట్లేదు, వాళ్ళ ట్యూన్స్ వాళ్ళ ఇది వేరే, బట్ వాళ్ళ ట్యూన్స్ని తీసుకొచ్చి ఆ వేలో ఉన్న సాంగ్స్ను పట్టుకొచ్చి ఈ భోగి పండగ సంక్రాంతి పండుగకి సంబంధించి పెట్టి హడావుడి చేయటం అంటే ఏదన్నా పద్ధతేనా? సరే, రీసెంట్గా కొంతమంది క్రైస్తవులు వచ్చేసి మొత్తం హిందూ సాంప్రదాయంలో యేసుకి మరియమ్మకి వచ్చేసి పూజలు చేయటం, మాలలు వేయటం, ద్వైస్తంభాలు పెడటం ఏదో చేస్తున్నారు. మేబీ వాళ్ళ హిందుత్వాన్ని వీడలేక యేసుని వచ్చేసి పూజించాలని చెప్పేసి అలా చేస్తుండొచ్చు. బట్ ఇది అంబటి రాంబాబుకి ఏమైంది అసలు? పండక్కి పాటలు పాడుకోవయ్యి అంటే, లేదా పండక్కి డ్యాన్స్లు వేసుకోవయ్యి అంటే బ్యాక్గ్రౌండ్ ఏం పాటలు? చంద్రబాబు నాయుడు పరిపాలన పోవాలి, జగన్మోహన్ రెడ్డి పరిపాలన రావాలి, మరలా జగనే సీఎం అవుతాడు. ఒరే నాయన, మీరు మారరా? ఇంకా పండగ రా బాబు, అసలు పండగ రోజు కూడా ఇదేనా? లేదా జగన్ కాకుండా పండగ సంబంధించి దేవుళ్ళకు సంబంధించి అలా పాటలు పాడుకుంటే ఊరుకోడా? పార్టీని సస్పెండ్ చేస్తాడా? ఏంది ఇది? మొన్నటి మొన్న అంబటి రాంబాబు ఏమన్నాడండి, నేను డ్యాన్స్ వేస్తే సంబరాలు రాంబాబు అంటారా? మరి పవన్ కళ్యాణ్ వేసింది ఏంటి? మరి ఇప్పుడు ఆయన్నేమంటారు అన్నారు. నేను కాదు కానీ ఆయన కామెంట్స్ కింద నేను చూశాను, ఎవరో పెట్టారు, మామూలుగా పెట్టల. గుర్రం తన పని తాను చేసింది, గుర్రం పని గాడిద చేసింది అనుకో, ఏమంటారు? అదే మీకు పవన్ కళ్యాణ్కి తేడా అన్నారు. పవన్ కళ్యాణ్ యాక్టర్, హీరో, డ్యాన్స్ వేస్తాడు, కళాకారుడు, కళను ప్రదర్శిస్తాడు. మరి మీరు పొలిటీషియన్. అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ వచ్చేసి యాక్టర్ కమ్ పొలిటీషియన్, ఓకే, బట్ అంబటి రాంబాబు వచ్చేసి పొలిటీషియన్ కదా. దట్టు గతంలో ఉన్న సినిమాలు నటించాడు అంటే మేబీ ఎక్కడో ఒక సినిమాలో నటించినట్టున్నాడు. ఇక్కడ సంబరాల రాంబాబు అంటే పాజిటివ్ వెళ్ళా కదా అన్నారు. మొన్నటి మొన్న రోజేది ఎక్కడో వీడియో చూశానబ్బా, ఆమె కూడా ఇదే అంటుంది. ఆయన సంబరాల రాంబాబు అంటున్నారు, ఓకే అనండి, మంచిదే. సంబరం అంబరానంటే లాగా చేస్తాడు ఈ అంబటి రాంబాబు అని ఆమె కూడా అందే. సంబరాల రాంబాబులో మరి ఏం తప్పు కనపడింది? సరే, అంబటి రాంబాబు పాప అన్నాడు, ఆంబోతు రాంబాబు అన్నాడు నన్ను, నేనే ఆంబోతున్నా బాబు, నేనే వర్షం రా బాబు అన్నాడు. ఆ విషయంలో ఒప్పుకుంటా. బట్ రాంబాబు గారు మీలో మంచి కళాకారుడు ఉన్నాడండి. ఖచ్చితంగా మీరు సినీ ఇండస్ట్రీ కనుక వస్తే మంచి బ్రేక్ వచ్చింది మీకు. ఎందుకో మరి మీ సేవలో ఉపయోగించుకోవట్లేదు వాళ్ళు. ఇప్పుడు నేను అడుగుతున్నది, ఈరోజు భోగి మంటలలో పీపీపీ మోడల్లో ఉన్న మెడికల్ కాలేజీకి సంబంధించి ఆ పత్రాలు ఏవైతున్నాయో అవి తగలబెడతారు ఈ మహిళా మనులు ఎవరైతున్నారో వైసీపీ వారు. భోగి మంటలలో ఏవి తగలబెడతారంటే తెలియదా? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రివర్ బేసిన్లో వచ్చేసి రాజధాని కడతారేంటి అంటాడు. ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన రాజధాని రివర్ బేసిన్లోనే ఉంటాయి, అది తెలియదు. వీళ్ళు వచ్చేసి ఇలా పాటలు వచ్చేసి పండగ రోజు పాటలు పెట్టుకుంటారు బాబు అంటే అక్కడ కూడా పొలిటికల్ పాటలు, ఆడ కూడా జగన్ పోగొట్టాలి, ఆడ కూడా కుటుంబ ప్రభుత్వం మీద లేనిపోయినటువంటి నిందలు వేస్తూ ఆ రాసిందేవుడో పాడిందేవుడో కానీ దానికి ఈయన డ్యాన్స్ వేయటాలు. 2022, 23, 24 గట్టిగా వేసాడు. 24 ఓడిపోయిన తర్వాత 25 సైలెంట్ అయ్యాడు, మరల 26లో యాక్టివ్ అయ్యాడు. కారణం ఏంటి? పబ్లిసిటీయా లేదన్నప్పుడు జగన్ చెప్పాడా నువ్వు యాక్టివ్గా ఉండాలని చెప్పేసి? డోంట్ నో. సో సింపుల్గా నేను ఏమంటున్నానంటే, అయ్యా అంబటి రాంబాబు, అయ్యా వైసీపీ వాళ్ళు, పండగ అయ్యా, పండగ రోజు పండగ పాటలు పెట్టుకోండి స్వామి, పండగ రోజు కూడా అనకూడదు. కానీ ఏంది ఇది? అక్కడ కూడా జగన్ పాటల, మరీ అంత బానిసత్వంలో ఉన్నారు మీరు. లేదన్నప్పుడు ఈ పండగ రోజు పెట్టుకున్న పాటలు కూడా మీకు పార్టీ ఆఫీస్ సీడీలు ఏమైనా వస్తాయా? ఈ పాటలు పెట్టుకోవాలి, ఈ పాటలకే డ్యాన్స్ చేయాలని. ఏంది అది? మనం చూసేసాము ఎక్కడో ఏమో ఏడుపు పాట అది, దానికి ఫుల్ ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేస్తున్నారు. ఏంటంటే ఇంకా అంతే, వాళ్ళకి ఆ పాటలపై వేరే తెలియదు, వాళ్ళు ఎవరంటే మీకు తెలుసు. ఇప్పుడే మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మరలా చెప్తున్నా, పండగని ప్రశాంతంగా, సరదాగా, సంతోషంగా పండుగ పాటలతో, జోష్ వచ్చే పాటలతో జరుపుకోండి అయ్యా. ఇక్కడ కూడా ఆ జగనం, ఆ వైసీపీ ఏంది? ఈ పండగ పాటలప్పుడు కూడా కూట ప్రభుత్వం మీద నిందలేంది? శుభమా అంటూ పండగ జరుపుకుంటూ ఇక్కడ కూడా ఏడుపులు పెడబొబ్బులు ఏందయ్యా? కరెక్ట్ కాదబ్బా. ఈ వైసీపీలో ఉన్నోళ్ళు అనకూడదు, కానీ ఆ క్రైస్తవంలో కానీ కొంతమంది కానీ దేవా మేము పాపులు మమ్మల్ని క్షమించు, లైక్
ఈ వేళ ఉన్నట్టు హిందువులలో దేవుడు ఇతను ఒకటే అన్నట్టుగా చూపిస్తూ దేవుడు అన్నవాడు మనల్ని ఒక పావుగా వాడుకుంటూ ఈ జీవిత నాటకంలో తనకు అవసరం చేర్చుకుంటాను అన్నట్టు మన వాళ్ళేమో ఫుల్ జోష్తో ఉంటూ ఉంటే ఆ వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి ఏమో ఆ క్రైస్తవులు మన క్రైస్తవం తక్కువ చేయట్లేదు. ఓపెన్గా చెప్తే ఈ మాట అంటే ఒక్కొక్క సిస్టమ్ ఒక్కొక్కలాగా ఉండిద్దని. ఆయన నమ్మిన సిస్టమ్ ఏదైతే ఉందో ఆయన దృష్టిలో మేము పాపులం, దేవుడా మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కాపాడు, నీ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయి, లైక్ ఆ వేళ అక్కడ ఉండిద్ది. హిందువులో వచ్చేసి ఎలా ఉంటుంది, దేవుడా నువ్వు నేను ఒకటి, నా పని నేను చేస్తున్నా, నీ పని నువ్వు చేయి, నాకు రావాల్సిన నాకు రిజల్ట్ ఇవ్వు, లైక్ ఇలా ఉంటుంది. సో హిందువుల పండుగలు హిందువులాగా ఉండండి, క్రైస్తవుల పండుగ క్రైస్తవులాగా ఉండండి. అక్కడ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టేసి దీన్ని కూడా వేరేలాగా మాట్లాడినా ఇదేంటి అసలు? సోమాను పండగ చేసుకుంటూ భోగి మంటలు వేసుకుంటూ కూడా ఆ ఏడుపులు పెడబొబ్బులు తాలూకా పొలిటికల్ ఇది ఎందుకు? అమ్మటి రాంబాబు మంచి కళాకారుడు అయ్యా నువ్వైనా కానీ చెప్పాలి కదా వైసీపీ వాళ్ళకి, ఏయ్ పండగలప్పుడు కూడా ఏంటయా పొలిటికల్ పాటలని, పండగలప్పుడు ఏంటో జగన్ పొగట్టం మనం అని చెప్పేసి అనాలి కదా. చెప్పండి సార్ మీరు, మరి రోజమ్మ మీరైనా చెప్పండి.